తాండూరంతా దేశం కోసం కదిలింది. దేశం కోసం మనం, సైన్యం కోసం మనం. మోడీజీ మీరు వెనుకడుగు వేయకండి. ఇంకా పాకిస్తాన్ని భరించేది లేదు, ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని భరించేది లేదు. మీరు యుద్ధం చేయండి, మీ వెనుక మేము ఉంటామని చెప్పి తాండూరు నుంచి చెప్పడానికి మనం తిరంగా ర్యాలీ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఇక చాలు ఈ దాక్కొని కొట్లాడు, వాళ్ళు కొట్లాడతారు, మనం పోయి కొట్లాడేది. పాకిస్తాన్ తుమ్ చుప్కర్ మారేతో ఇండియా పాకిస్తాన్ కు జాకే గుస్కర్ మారేగా అని చెప్పి ఆపరేషన్ సింధూర్ తోని మనం చూపించడం జరిగింది. వాస్తవంగా కూడా తుమ్ జాకే తుమారే మోడీకు బోల్లో అంటే ఖాళీ చెప్పంగానే కూడా ఇద్దరు వీరనారీమణులు సోఫియా ఖురేషి, వ్యామికా సింగ్ నే తట్టుకోలేని వాళ్ళు 30 లక్షల మంది సైనికులు ఏం తట్టుకుంటారా మీరు? పాకిస్తాన్ క్రికెటర్ ఒకరు మాట అంటారు, ఆపరేషన్ సింధూర్ ను గేలి చేస్తూ ఆపరేషన్ సుహాగాత్ అంటుండు వాడు. మనం ఏమంటున్నాం? ఆపరేషన్ సుహాగాత్ నహీ బేటా, तेरा पाकिस्तान को कब्रिस्तान बनाएंगे, ఆపరేషన్ జగ్రేగిరాత్ बनाएंगे हम. ప్రతిరోజు నీకు జగ్రేగిరాత్ అవుతుంది, ఇండియా మొత్తం కదులుతుంది. ఇంకా కూడా మనం భరించుకుంటూ పోతే వాస్తవంగా పరిస్థితి ఎట్లున్నదంటే భారతదేశానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు, అమెరికా, చైనా అన్ని భయపడతా ఉన్నాయి. ఈ భయపడి కుట్రలు పడే మొత్తం ఇవన్నీ చేస్తా ఉన్నాయి. కాబట్టి మనం అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటే అంటున్నాం మనం, दूध मांगे तो खीर देंगे, काश्मीर मांगे तो चीर देंगे. और ఇంకోటి ఏమంటున్నాం మనం, ईंट का जवाब पत्थर का जवाब ईंट से देंगे అంటున్నాం మనం, బుల్లెట్ का जवाब मिसाइल से देंगे అని చెప్తున్నాం మనం. కాబట్టి ఇలా భారతదేశం అంతా కూడా జాగృతమైంది, దేశ ప్రజలంతా కూడా జాగృతమైనరు. తాండూరు నుంచే మనం కోరుతా ఉన్నాం, ఇక సారి తీవ్రవాదం, ఉగ్రవాదం దాక్కొని ఎక్కడి నుంచే వాడు వస్తాడు, లోపల నుంచే వాడు వస్తాడు. ఇంకెన్ని రోజులు భరిస్తాం, ఇంకెన్ని రోజులు చేస్తాం? మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. దేశం మొత్తం సిద్ధంగా ఉన్నది. భారత సైన్యానికి నైతిక స్థైర్యం మేము ఇస్తున్నాం, భారత సైన్యంతో మేము ఉన్నామని చెప్తూ భారత్ సేన తుమ్ ఆగే బడో హమ్ తుమారే సాథ్ అని మనం చెప్తా ఉన్నాం. తాండూరు అంతా కూడా చెప్తా ఉన్నది. కాబట్టి ఇలా 100 కోట్ల సైనికులం, వందే మాతరం, 30 లక్షల సైనికులు కాదు 100 కోట్ల మంది సైనికులు ఉన్నామని చెప్తా ఉన్నాం. కాబట్టి తాండూరు నడి చౌరాస్తాలో మన తాండూరు బిడ్డలు, మన తాండూరు వీరులు ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం నిజంగా మనకు గర్వకారణం. ఎందుకంటే మన వీరులు వీళ్ళంతా కూడా, మన వీరులు బార్డర్ లో పోయి మన దేశం కోసం కొట్లాడింది. కాబట్టి వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా తాండూరు నుంచి జవాన్లు రావాల్సిన అవసరం. ఎందుకంటే డాక్టర్లు